హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా కున్ముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాటి వీడియో ఏంటి అంటే, ఈ వీడియోతో నేను ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ లాగా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఈ సిరీస్లో ఏంటి అంటే, ఐ విల్ బీ ద హోస్ట్ అండ్ నేను ఒక గెస్ట్ని పిలుస్తాను. ఆ గెస్ట్ వచ్చేసి అబ్రాడ్లో ఉండే పర్సన్ అయి ఉంటారు. అండ్ నేను ఆ పర్సన్ని వాళ్ళ అబ్రాడ్ ఎక్స్పీరియన్సెస్, స్ట్రగుల్స్, వాళ్ళు నేర్చుకున్న లెసన్స్ ఏంటి, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో దానికి వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సిరీస్కి నేను సెలెక్ట్ చేసుకున్న నేమ్ వచ్చేసి లైఫ్ అబ్రాడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లెసన్స్. సిరీస్ స్టార్ట్ చేసే ముందు అసలు నేను ఈ సిరీస్ ఎందుకు తీస్తున్నాను అనేది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాటి రోజుల్లో ఏమవుతుంది అంటే, చాలా మంది అబ్రాడ్ వస్తున్నారు. పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఒక ఐడియా ఉంటుంది అబ్రాడ్ ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో అందరివి ఒకటే ఎక్స్పీరియన్సెస్ ఉండవు. నాకు వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ వేరే పర్సన్కి వేరే ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్సెస్, లెసన్స్ అన్నీ షేర్ చేస్తే ఏమవుతుంది అంటే, అబ్రాడ్కి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఒకటి ఉంటాయి, దీనికి మనం రెడీ అయ్యే ఉండాలి. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లెసన్ ఉంది, నేను ఒకరి వల్ల ఒక లెసన్ నేర్చుకున్నాను. అది నేను షేర్ చేస్తే ఏమవుతుంది అంటే, ఆ పర్సన్కి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ వీడియో ఆల్రెడీ చూసి ఉంటే ఓకే ఇలా అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా ముందే. అలా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం మాత్రమే నా ఈ సిరీస్ యొక్క ఇంటెన్షన్. అండ్ ఈ సిరీస్లో మనం సక్సెస్ స్టోరీస్ గురించి మాట్లాడట్లేము, స్ట్రగల్స్ గురించి మాత్రమే మాట్లాడతాము, ఎక్స్పీరియన్సెస్ గురించి మాత్రమే మాట్లాడతాము. బికాస్ సక్సెస్కి చాలా మందికి చాలా డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో, సక్సెస్ కాని వాళ్ళ స్టోరీలో అంతకంటే ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఐ వాంట్ టు కవర్ ఎవ్రీ వన్. సో ఇక్కడ నేను సక్సెస్, అన్సక్సెస్ అనే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్. సో స్ట్రగుల్స్ గురించి, లెసన్స్ గురించి అండ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. యాక్చువల్లీ నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందు ఎవరిని పిలవాలి ఏంటి ఫస్ట్ గెస్ట్గా అని చాలా ఆలోచించాను. అయితే నేను ఇప్పుడు బయట పర్సన్ని ఎవరిని పిలిచినా కూడా ఫస్ట్ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది అంటారు. అండ్ నాకు కూడా అనిపించింది, ఫస్ట్ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ లెసన్స్ షేర్ చేసే ముందు మనవి షేర్ చేస్తే బెటర్ కదా అని. అలా అని చెప్పి నాది నేను పర్సనల్గా అయితే షేర్ చేయలేను. కాబట్టి ఐఎమ్ ఇన్వైటింగ్ ఇన్ దిస్ ఎపిసోడ్ మై హస్బెండ్. తన వర్షన్ మాత్రమే మాట్లాడతారు, నా వర్షన్ తను మాట్లాడరు. సో నేను కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతానంటే, తన వర్షన్ సైడ్ మాత్రమే మాట్లాడతాను. నా వర్షన్ గురించి ఐ టాక్ ఇన్ సమ్ అదర్ ఎపిసోడ్, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ అబ్రాడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లెసన్స్. మరి వెంకట్ని పిలిచేద్దామా? సో వెంకట్ ఈజ్ హియర్. మరి మన క్వశ్చన్స్, తన ఎక్స్పీరియన్సెస్, తన స్ట్రగుల్స్, తన లెసన్స్ అవన్నీ తెలుసుకుందామా? సో కన్నా, ఫస్ట్ నేను ఈ సిరీస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు నీకు మైండ్లో వచ్చిన థాట్ ఏంటి? థాట్ అంటే నేను ఏమనుకున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఈ సిరీస్ స్టార్ట్ చేయాలి అంటే ఎవరో ఒకరు నీకు రావాలి. అందరూ అంటే నీకు ఓకే అందరూ షేర్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంచారు కదా. సో మేబీ మనకు ఆ పర్సన్స్ దొరుకుతారా లేదా అనేది క్వశ్చన్ ఫస్ట్ టైం. తర్వాత ఏమనిపించింది అంటే, ఫస్ట్ టైం నాకైతే ఏ రోజు ఒక రోజు పెడతామని నాకు తెలుసు. తెలీదు కెమెరా ముందు రావడానికి కొంచెం అది. బట్ నాకు కూడా అనిపించింది, నేను కూడా ఒక షేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ఏమో అనిపించింది. సో అందుకు ఓకే చెప్పిన. ఓకే, సో ఇలా ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తా అని నేను నీకు చెప్పినప్పుడు అప్పుడు నీ థాట్ ప్రాసెస్ ఏంటి? అబ్బా ఎందరు గోలా ఇప్పుడు రేట్ అలా అనిపించింది, నిజం చెప్తున్నా. ఎందుకంటే నాకు సిగ్గు కొంచెం, అంటే కెమెరా ముందు మాట్లాడడానికి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి రాదు నాకు. అందుకోసమే భయం అంతే. నాకు చెప్పడానికి ఇబ్బంది లేదు, భయం అంతే. కానీ మనం చేస్తుంది తప్పు కాదు కదా భయపడడానికి. ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా ఈ ఎక్స్పీరియన్సెస్. అందుకే నేను రియలైజ్ అయినా, నేనైతే ఏదో ఊహించుకుని అయితే చెప్పాను కదా. సో నా దగ్గర ఏమైతుందో అదే చెప్తా అంతే. అందుకోసం సరే అని చెప్పిన నేను. అండ్ యాక్చువల్లీ నేను తనకి నిన్ననే చెప్పాను అనమాట, నేను సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ నువ్వే అని చెప్పేసి. అండ్ ఐ ఫోర్స్డ్ హిమ్ లిటరలీ. బికాజ్ నేను కెమెరాలో చూపించడం వరకు తనకు ఓకే, కానీ తనని మాట్లాడడం అంటే, లేదంటే ఏదైనా షార్ట్ తీసినప్పుడు నేను యాక్ట్ చేయమంటే అక్కడ వస్తుంది అనమాట అసలైన స్ట్రగుల్. సో అందుకే హీస్ షై. బట్ తప్పదు, ఎందుకంటే మనతో స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ ఎవరైనా ముందుకు వస్తారు కదా. ఫస్ట్ మీరే చెప్పండి, మమ్మల్ని అడుగుతున్నారు అని వాళ్ళకు కూడా క్వశ్చన్ రావచ్చు. అందుకే ఓకే. సో నువ్వు అబ్రాడ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 5 years అయిపోయింది అనుకుంటా. 2020 కాబట్టి 20 January కదా. 4 years. 4.5 years. ఓకే, 4.5 years అయింది వచ్చి.
గైస్ ఈ క్వశ్చన్స్ అని నాకు తెలియక కాదు, కాకపోతే మీకోసం నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకే, సో నువ్వు ఏ వీసా పైన వచ్చావు? మేము రావడం అయితే స్టార్టింగ్లో అదే నీ స్టూడెంట్ వీసా అని వచ్చినమాట. తను స్టూడెంట్ వీసా మీద ఉండే, నేను డిపెండెంట్ వీసా మీద ఉండే. సో నా వచ్చిన ఉద్దేశం అయితే వచ్చే ముందు అయితే మాకైతే ఏం హోప్స్ లేవు, కాకపోతే లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ని కొంచెం చేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చినాం అనమాట. సో అది స్టూడెంట్ వీసా తోటి పాసిబుల్ అవుతుందా లేదా అనేది తెలియదు. బట్ అదే టైంలో మాకేమనిపించిందంటే నేను ట్రై చేసేటప్పుడు యూకే ఒకటే కన్సిడర్ చేయలేదు, ఒక 2-3 కంట్రీస్ కూడా ఆలోచించాను అనమాట, యుఎస్ అవన్నీ. బట్ మా బడ్జెట్లో ఏది సెట్ అవుద్ది అని మాత్రమే ఆలోచించుకొని డిసైడ్ అయినాము. సో మా అదృష్టం ఏంటి అంటే అదే టైంలో ఈ పిఎస్డబ్ల్యూ అనేది అనౌన్స్ చేయడం వల్ల సో మేము డైరెక్ట్గా యూకే డిసైడ్ అయిపోయి తనకు స్టూడెంట్ వీసా, తన మాస్టర్ చేయడానికి వచ్చింది, తన మీద డిపెండెంట్ వీసా తోటి నేను వచ్చాను. ఓకే, సో నీకు ఆల్రెడీ ఇండియాలో కొంచెం జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, అది ఎన్ని ఇయర్స్ ఉంది? ఆల్మోస్ట్ నేను 7 years చేసిన అక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ నీకు జాబ్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 2 years పట్టింది, 2.5 years పట్టింది, 2 years 4 months పట్టింది. 2 years 4 months. ఓకే, సో 2 years 4 months ఆ స్ట్రగుల్ అనేది నువ్వు చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఇప్పుడు అందరూ ఏమైపోయింది అంటే ఒక 6 months 1 year జాబ్స్ అప్లై చేసేసరికి జాబ్ రావట్లేదు అని చెప్పేసి గివ్ అప్ ఇస్తున్నారు కదా, సో వాళ్ళకి నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు? ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే అందరు స్టూడెంట్స్ వచ్చేటప్పుడు, స్టూడెంట్స్ కానీ ఇంకే ప్రొఫెషనల్స్ కానీ యూకేకి రావటప్పుడు ఏమనుకుంటారంటే, నాకు తెలిసి మరి కన్సల్టెన్సీ వాళ్ళు హైక్ ఇస్తారా, లేకుంటే జనాల వల్ల అట్లా ఓవర్గా ఎక్కువ థింక్ చేసుకొని వస్తారా తెలియదు, కానీ యూకేకి రాగానే 1 monthలో 2 monthsలో జాబ్ రావాలి, 6 monthsలో జాబ్ రావాలంటే ఇంపాసిబుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు కూడా మనకు జాబ్ రావాలి అంటే అంత ఈజీ కాదు, అక్కడ ఉన్న కాంపిటీషన్కి అంత ఈజీ కాదు. అలాంటిది మనం కంట్రీ దాటి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనకు జాబ్ రావాలి అనే ఉద్దేశంతో వస్తే మాత్రం అది నేను కరెక్ట్ అనుకోను. ఎందుకంటే అక్కడున్న ఎక్స్పీరియన్స్ వేరు, ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ వేరు. ఇక్కడ ఉన్న పీపుల్తో అక్కడ ఉన్నప్పుడు మనం ఇండియన్స్ తోటే మనం కాంపిటేటివ్గా ఉంటాం, కానీ ఇక్కడ మనం ఈ కంట్రీకి వచ్చి ఈ కంట్రీ వాళ్ళతో కూడా పోటీ పడాలి. కాబట్టి సో మన సీవీని కన్సిడర్ చేసేటప్పుడు అంత ఈజీగా కన్సిడర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. మేబీ మన దగ్గర స్కిల్స్ ఉన్నా తీసుకుంటారేమో, అది నేను కాదనట్లేదు. బట్ అంత ఈజీగా సీవీ అయితే పిక్ కాదు, నేను షూర్గా చెప్తున్నాను. సో డిమోటివేట్ అయ్యి రావడంతోనే జాబ్ రావాలనే ఆలోచనతో మాత్రం రాకండి. సో కష్టపడాలి, తప్పదు. అంటే నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు వాళ్ళని? లైక్ అంత ఈజీ కాదు అని చెప్తున్నావా, లేకపోతే ట్రై చేయండి అది ఇంపాసిబుల్ అయితే కాదు ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్తున్నావా? నేను ఈజీ కాదని చెప్తున్నాను, అలానే కష్టమని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇండియాలో ఎట్లా స్ట్రగుల్ అవుతామో జాబ్ తెచ్చుకోవడానికి ఇక్కడ కూడా స్ట్రగుల్ అవుతాం. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ నువ్వు 6 months ఖాళీగా ఉన్నా కానీ నీకేం ప్రాబ్లం ఉండదు, కాబట్టి నీకు ఆ థాట్ అనేది రాదు, నెగిటివ్ థాట్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే నీకు 6 months ఖాళీగా ఉండి 6 months పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండేటప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, అరే అనవసరంగా జాబ్ వదిలేసి వచ్చాను కదా, ఆ 6 months అయింది ఇక్కడ జాబ్ రాలేదు అనే ఉద్దేశంతో మీరు డిమోటివేట్ అవుతారు తప్ప. సో డిఫరెన్స్ అయితే నాకు తెలిసి ఇండియాకి డిఫరెన్స్ ఏముండదు, కష్టపడక తప్పదు అంతే. రాదు అని కాదు, ట్రై చేయాలి కంపల్సరీగా. ఎప్పుడో ఒకసారి మన సీవీ అయితే ఖచ్చితంగా పిక్ అవుద్దని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఆ 2 years 2.5 years ఏదైతే జాబ్ లేకుండా ఉందో నువ్వు అప్పుడు ఏం చేసావు? నేను రాగానే స్టార్టింగ్లో సర్వే కావాలి కాబట్టి, అంటే ఫస్ట్ నేను ప్రొఫెషనల్ జాబ్ మీద అంటే ఆలోచన పెట్టుకోలేదు. రాగానే ఫస్ట్ నేను సర్వే కావాలి కాబట్టి ఏదో ఒక జాబ్ చేయాలనే ఉద్దేశంతో పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నాను. పార్ట్ టైం జాబ్స్ అంటే పార్ట్ టైం జాబ్ కాదు, బికాస్ హీస్ డిపెండెంట్, తనకి ఫుల్ టైం చేసే ఆపర్చునిటీ ఉంది. కాకపోతే వాట్ హీ మీన్స్ ఇస్ లైక్ వేర్ హౌస్ లో అండ్ స్టోర్ లో ఇలా వర్క్ చేశాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ మనకు ఉండే జాబ్స్ ఏదో తెలిసి చెప్పినప్పుడు ఈజీగా నాకు వచ్చే జాబ్ వేరే హౌస్ ఒకటే అనిపించింది. సో నేను వేరే హౌస్ అప్లై చేశాను. నాకు ఇక్కడ టెస్కో అని ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది, దానికి సంబంధించిన వేరే హౌస్లో ఆల్మోస్ట్ 2 years వర్క్ చేశాను నేను అక్కడ. అండ్ ఆల్సో ప్రొవిజనల్ స్టోర్స్ లో కూడా నువ్వు అంటే ఫస్ట్ ఇనిషియల్ గా నేను చేసింది మాత్రం వేరే హౌస్ లోనే. ఆఫ్టర్ 1.5 year తర్వాత అది 2 years యాక్చువల్లీ నువ్వు టెస్కోలో 2 years చేయలేదు, 1.5 year చేసినావు. 1.5 year తర్వాత ఈ ప్రొవిజనల్ స్టోర్ లో చేసినావు. ఓకే, ఆల్మోస్ట్ నేను 1.5 year అంటే రావడం మాత్రం టెస్కో వేరే హౌస్ లో చేశాను. ఆ 1.5 year చేసిన తర్వాత కొంచెం డిమోటివేట్ అయిపోయి ఏంది ఈ జాబ్ ఇంట్లో చేయాలి అని. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నేను జాబ్ని తక్కువ చేయట్లేదు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లాంటివి అంటే ఫ్రీజర్లో వర్క్ చేయాలి, 0sలో ఉంటుంది టెంపరేచర్, అక్కడ వర్క్ చేయాలి. ఒక్కొక్కసారి బాడీ అంతా షివరింగ్ అవుతుంది, బాడీ అంటే
హ్యాండ్స్ అన్ని మొద్దుబారిపోతాయి. ఆ టైంలో ఏమనిపించిందంటే ఇది చేయడం నాకు కాదు అనిపించినప్పుడు మళ్ళీ నేను ఈ ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ అంటే గ్రాసరీ స్టోర్స్లలో జాబ్స్ వెతుకోవడం జరిగింది. అంటే తను ఆల్రెడీ అప్పటికే పార్ట్ టైం జాబ్ చేస్తుండే, తన రిఫరెన్స్ తోటి నాకు పార్ట్ టైం జాబ్ వచ్చిందంట. పార్ట్ టైం ఫుల్ టైమే, బట్ గ్రాసరీ స్టోర్లో షిఫ్ట్ అయిపోయాను. ఓకే, నువ్వు వేర్ హౌస్లో వర్క్ చేసినప్పుడు ఫ్రీజర్లో వర్క్ చేస్తున్నావు అని చెప్పావు కదా, సో ఏం వర్క్ చేసావు వేర్ హౌస్లో? అండ్ లైక్ ఎన్ని కేజీస్ లిఫ్ట్ చేసావు వాళ్ళకి కూడా తెలియాలి కదా. డిస్ట్రిబ్యూషన్ వర్క్ అది యాక్చువల్గా ఏంటి అంటే త్రూ అవుట్ ఇంగ్లాండ్ అంటే మా వేర్ హౌస్ సంబంధించింది ఏంటంటే నియర్ బైలో ఉన్న స్టోర్స్కి గ్రాసరీస్ అనేది పంపించాలన్నమాట, డెలివరీ చేయాలి. దానికోసం మాకు ఒక ఇన్స్ట్రక్టర్ అంటే సిస్టమ్ ఉండేది. అది సిస్టమ్ మాకు ఇండికేషన్ ఇచ్చేది ఏం చేయాలనేది, అంటే ఏం తీసుకోవాలి, ఏ స్టోర్లో డెలివరీ చేయాలనేది ఒక ఇండికేటర్ ఇచ్చేది. సో లైక్ ఎట్లా అంటే ఇక మూటలు మోయడమే, నేను ఓపెన్గా చెప్పాలంటే అక్కడ తీసుకొని ఇక్కడ ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. సో అలాంటి వరకే అది. ఏదైనా కానీ ఆనియన్స్ ఉండేవి, అంటే పొటాటోస్ ఉండేవి, అలా ఒక్కొక్కటి 20 kgs 24 kgs కూడా ఉండేది అనమాట. సో అలాంటి జాబు. అండ్ అదొకటి ప్రాబ్లం అనుకుంటే దానితో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఫ్రీజర్. మనకు అక్కడ నుంచి వచ్చిన ఈ వెదర్కి డైరెక్ట్గా చెప్పాలంటే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో వర్క్ చేసినట్టు ఉంటుంది, జీరోస్ కదా. సో కొంచెం కష్టంగానే ఉంది. సో టెంపరేచర్ అనేది జీరోలో ఉంటుంది అనమాట, బికాజ్ అది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కాబట్టి. సో అన్ని స్టోర్ చేయాలంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రీజర్లో పెడతారు కదా, సో వాళ్ళు కూడా అలాగే పెట్టారు. సో ఆ చలిలో 8 hours ఎవ్రీ డే ఇలా తిరుగుతూనే ఉండాలి, నో రెస్ట్. అలా తిరుగుతూనే ఉంటూ లైక్ మోస్తూనే ఉండాలన్నమాట, సార్టింగ్ చేస్తూనే ఉండాలి ట్రేస్లో అండ్ పంపిస్తూనే ఉండాలి. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాలి అనుకుంటున్నా, అది ఫనీ అండ్ ఆల్సో కొంచెం బాధైన విషయం నాకు. అప్పుడు ఏంటి అంటే దర్ ఈస్ అ వాటర్ మిలన్. తను వాటర్ మిలన్ని ఇట్లా పైనుంచి తీసుకొని కింద పెడుతున్నాడు అనమాట. అలా పెట్టినప్పుడు ఒక వాటర్ మిలన్ అనేది తన హెడ్ పైన పడింది, అది 2 pieces అయింది. బట్ ద అమౌంట్ ఆఫ్ పెయిన్ ఆ వాటర్ మిలన్ తల మీద పడితే తనకు వచ్చిన హెడ్ ఏక్ కానీ తన పెయిన్ కానీ యూ కెన్ ఇమాజిన్ దట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే జాబ్స్ అంటే వైట్ కాలర్స్, ఇంకా ఏ జాబ్ చేసినా జాబ్ కాదనే ఫీలింగ్లో ఉంటారు. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సెల్ఫ్ మోటివేషన్ ఎలా వచ్చేదంటే నాతో పాటు ఆ ఇంగ్లీష్ వాళ్ళు పాలిష్ వాళ్ళు జాబ్ చేస్తుంటే అనిపించేది వాళ్ళు ఎలా చేసేది అంటే దాన్ని కూడా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఫీలింగ్ తోటి, అంటే అంత సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళని చూసినప్పుడు అనిపించేది వాళ్ళే చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను, ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ ఏ జాబ్ అయినా చేసుకొని సర్వే కావచ్చు, అలాంటిది వాళ్ళే ఆ మూటలు మోసినప్పుడు నేను ఎందుకు మోయలేనే ఫీలింగ్ తోటి నాకు నిజంగా చెప్పాలంటే వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించేది అనమాట. సో మన దగ్గరనే ఈ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ ఉండదు, వీళ్ళంతా ఒకటే అనే ఫీలింగ్ తోటి నాకు ఆ మోటివేషన్ తోటి నేను చేయగలిగిన. నిజం చెప్పాలంటే చేయలేకపోయాను జాబ్. నిజంగా ఇలాంటి వర్క్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తూ నన్ను నేను మోటివేట్ అయ్యి నేను కూడా చెప్పాలంటే ఎంజాయ్ చేసేవాను ఆ వర్క్ చేసేటప్పుడు. ప్రాబ్లం అయ్యేది, ఇబ్బంది అనిపించేది, కానీ హ్యాపీగా అనిపించేది జాబ్ చేసేటప్పుడు. వర్క్ చేసి వచ్చిన తర్వాత సమ్ టైమ్స్ నేను కూడా ఉన్నాను కదా, యూనివర్సిటీకి వెళ్ళడం, పార్ట్ టైంకి వెళ్ళడం ఇలా ఉండేది. సమ్ టైమ్స్ కుకింగ్ నువ్వే చేసేవాడు కదా, నీకు అప్పుడు అబ్బా దేవుడా కుకింగ్ నేను చేసుకోవాలా, ఇండియాలో టైపు అని ఇట్లాంటివి లిటరల్గా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు అన్నీ మన దగ్గరికి వస్తాయి, మనకు కుకింగ్ రాదు, ఏమీ రాదు. లిటరల్గా ఎలా డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరం సపోర్ట్ చేసుకోవాలి. తను పార్ట్ టైం జాబ్ చేసేది, నేను జాబ్ చేసేవాడిని. మేబీ మాకు టైం అనేది డిఫరెన్స్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ నేనే కుక్ చేసుకోవాల్సి వచ్చేది అనిపిస్తుంది. ఎందుకంటే అంత వర్క్ చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు ఏదో మనకు చేసి పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే బాధ కూడా అనిపిస్తుంది, ఏంద్రా ఈ జీవితం, ఇంత దూరం వచ్చి ఈ లైఫ్ అనుభవించాల్సిన అవసరం ఏముంది, ఆడనే ఉంటే అట్లనే ఉండొచ్చు కదా, అదే ప్రొఫెషనల్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది. నాకే కాదు అందరికీ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇండియాలో పెరిగిన వాతావరణం వేరే ఉంటుంది, సడన్గా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా అవుతాయి. కాబట్టి దాని అన్నిటికీ మోల్డ్ అయ్యి అన్నిటికీ ఆలోచన చేసుకొని వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనం ఇద్దరం ఇక్కడికి వచ్చాము అని అంటే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ మనం ఇండియాలో లోన్స్ కానీ ఇట్లా తీసుకొని వచ్చాం, అండ్ ఆల్సో యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాలి. ఇట్లా మనం మనీ ప్రెషర్ కూడా నీకుంది అన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? లైక్ అంటే ఎట్లనో అట్లా వెళ్ళిపోదాంలే, తీర్చకున్నా పర్లేదు వెళ్ళిపోదాము అని అనుకున్నావా, లేదంటే కష్టపడాలి ఎట్లానైనా సాధించాలి ఇంత దూరం వచ్చినందుకు అని అనుకున్నావా? హౌ డిడ్ యూ ఫీల్ అంటే ఫస్ట్ నేను నా ఆన్సర్ చెప్పే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంత ముందుకు అంటే ఒక 10-15 years ముందు, 20 years బ్యాక్
ఫారెన్ రావాలంటే అందరు ఎలా ఉండేదంటే ఫారెన్ ఎడ్యుకేషన్ చేసి వచ్చేవాళ్ళు బాగా ఇండియాలో ఆస్తులు ఉండి ఊరికే చదువుకోవడానికో లేకుంటే ఏదో సోకులకు రావడానికి వచ్చేవాళ్ళు అనమాట ఫారెన్కి. బట్ ఇప్పుడు ఏమైందంటే ఫారెన్కి వచ్చేవాళ్ళు నాకు తెలిసి 90% ఫ్యామిలీని సెట్ చేయడానికి కానీ లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండో వచ్చిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. అయితే బయట నాకు యూఎస్ దాంట్లో చెప్పలేను, బట్ నేను యూకేలో చూసినంత వరకు మాత్రం 100%, 95% ఇండియాలో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇక్కడ యూకేకి వస్తున్నారు. సో తనే కంటిన్యూషన్ నేనేం చెప్తానంటే, చాలా మంది అబ్రాడ్కి వచ్చారంటే ఏమనుకుంటారు అని అంటే పైసలు ఉన్నాయి కాబట్టి అబ్రాడ్ వెళ్ళారు అని అనుకుంటారు. లేదు, లోన్స్ తీసుకొని మనీ అప్పు చేసి ఎందుకు వస్తారు అని అంటే కొన్ని రోజులు మనం ఇక్కడ కష్టపడితే ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుంది, కొంచెం సెట్ అవుతుంది ఫ్యామిలీ ఫినాన్షియల్గా అని చెప్పేసి వస్తారు. 90% వెంకట్ చెప్పినట్టు అలాగే వస్తారు. ఒక 10% మాత్రం ప్యాషన్తో, స్టడీస్ మీద ప్యాషన్తో అలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మోస్ట్లీ మొత్తానికైతే ఒక గోల్ పెట్టుకొని వస్తారు. గోల్ లేకుండా వచ్చి ఎంజాయ్ చేయడానికైతే ఎవరు అక్కడి నుంచి ఇక్కడికైతే రారు కదా. సో కొంచెం ఇండియాలో ఉండే వాళ్ళు కూడా మేమేదో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము అనేది కాకుండా మా కష్టాలను కూడా కొంచెం గుర్తించాలి అనుకుంటున్నాం. మేము గుర్తించడం కాదు, బట్ నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి అందరికీ ఏమనిపిస్తుంది అంటే వీడు ఫారెన్కి వెళ్ళి సంపాదిస్తున్నా అనే ఫీలింగ్తో ఉంటారు కదా. బట్ మేబీ అక్కడికంటే ఇక్కడ కొంచెం ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయేమో కాదనట్లేను, బట్ కష్టం అయితే డిఫరెంట్గా ఉంటుంది. అంత ఈజీగా అయితే ఏది రాదు ఇక్కడ. సో ఫస్ట్ నీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది అంటే, అవును, నేనైతే ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. నేను వచ్చేటప్పుడు అయితే ప్రతిదీ లోన్ తీసుకుని వచ్చిన ఇక్కడికి రాగానే ఇనిషియల్గా జాబ్ రావాలి. ఇద్దరి జాబ్ చేస్తేనే సర్వ్ అవుతాం. తను ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఏదో ఒక పార్ట్ టైం చేయాలి, నేను ఫుల్ టైం చేయాలి, అట్లయితేనే సర్వ్ అవుతాం. ఇనిషియల్గా నాకు రాగానే ఒక 10 daysకే నాకు వేరే రోజులో జాబ్ దొరికింది. బట్ నా లక్కు మా లక్కో లేక తెలియదు కానీ నాకైతే దొరికింది. అది సర్వ్ అవ్వడానికి సరిపోతుంది. బట్ మేము ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి, మళ్ళీ ఇండియాలో ఉన్న లోన్స్కి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి చాలా అంటే స్ట్రగుల్ అయ్యేది. తనకు ఒక 2-3 months జాబ్ దొరకలేదు పార్ట్ టైము. ఆ 3 months అయితే చాలా హార్డ్ ఉండే, ఇంకా నేను చెప్పలేను. దాంతోపాటు మా దరిద్రం ఏంటంటే మేము వచ్చిన 2 monthsకే కరోనా. నా ఉద్దేశం ఏంటి అంటే, దరిద్రం అని ఎందుకు అంటున్నా అంటే, ఇన్ కేస్ నేను ప్రొఫెషనల్ జాబ్ ట్రై చేయాలన్నా కానీ నాకు అవకాశం లేకుండా మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఇంకా ట్రై చేయడానికి నాకు అవకాశమే లేదు. ఇంకా ఖచ్చితంగా నేను ఏదో ఒక పార్ట్ టైం జాబ్సే చేసుకోవాలి, అంటే ఇలాంటి హార్డ్ జాబ్సే చేసుకోవాలి. ప్రొఫెషనల్ అనేది ఆప్షనే లేకుండా పోయింది, అప్లై చేయడానికే లేదు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఉండే అనమాట. సో ఆ 1 year ఎలా ఉండే అంటే, ఫస్ట్ 6 months ఇనిషియల్గా ఎలా ఉండే అంటే చాలా ఇబ్బంది అయింది. ఫినాన్షియల్ పోయింది అంటే ఎంత ఈజీగా అంటే అన్నీ కరెక్ట్ అవుతాయని అనుకోలేదు. ఫస్ట్ 6 months నేను ఇంకా లోన్స్ కూడా తీసుకున్నాను సర్వే అవ్వడానికి, తను జాబ్ చేసినా కూడా. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన 3 monthsలో జాబ్ చేయకపోవడం వల్ల మళ్ళీ మేము ఇంకా రిటర్న్ అమౌంట్ పెట్టడము, ఆ 3-4 months తర్వాత ట్యూషన్ ఫీ పే చేయాల్సిన అవసరం రావడము. నేనైతే ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ 25% ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇండియా నుంచి లోన్స్ తీసుకున్నాను. మేము సెట్ కావడానికి, అంటే సెట్ అంటే అప్పులు తీర్చడానికి కాదు, స్టేబుల్గా వర్క్ వచ్చి స్టేబుల్గా ఎంత కొంత ఎర్నింగ్స్ రావడానికి మాకు ఆల్మోస్ట్ 10 months పట్టింది. అంత ఈజీగా అయితే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అయితే కాలేదు. 10 months స్టేబుల్ అవ్వడానికి అయితే 10 months పట్టింది. ఇట్ డోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఏదైనా ఓవర్ నైట్ అవ్వదు. వీ హ్యావ్ టు బీ పేషెంట్. ఒక డోర్ క్లోజ్ అయింది అని చెప్పేసి మనం డిమోటివేట్ అవ్వద్దు. ఒక డోర్ క్లోజ్ అయింది అంటే ఇంకో డోర్ ఓపెన్ చేయడానికి దేవుడు ఎక్కడో రాసి పెట్టుంటాడు అని నేను నమ్ముతాను. దేవుడిని నమ్ముతానా అనేది కాదు, కానీ ఫెయిత్ ఉండాలి, హోప్ ఉండాలి. ఒక డోర్ క్లోజ్ అయింది అంటే ఇంకో డోర్ ఓపెన్లో ఉంటుంది, మనం వెయిట్ చేయాలి అని. పర్ఫెక్ట్ టైం రావాలి కదా అది ఓపెన్ అవ్వడానికి. సో కష్టాలు వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి, మేము డిమోటివేట్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉన్నాం. అట్ సమ్ పాయింట్ మేము డిమోటివేట్ అయ్యాం కూడా. బట్ ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్యకి కాల్ చేసి మేము ఇట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇండియాకి అని చెప్పినప్పుడు అన్నయ్య మమ్మల్ని మోటివేట్ చేశాడు. దట్ వన్ డే అగైన్ మేము స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేసింది. అండ్ ఇప్పుడు ఇలా అట్లీస్ట్ ఇలా ఉన్నాము అని అంటే ఆ రోజు ఆ అన్నయ్య కొంచెం మోటివేషన్ ఇవ్వడం వల్లనే. అండ్ లిటరల్ గా చెప్పాలంటే ఇప్పుడు మేము ఏదో బాగుపడ్డాము, ఏదో సంపాదించడం అని కాదు, ఇంకా మేము స్ట్రగుల్ అవుతానే ఉన్నాము. బట్ మెయిన్లీ మీకు ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఆ హార్డ్ జాబ్స్ నుంచి ప్రొఫెషనల్ రావడానికి అట్లీస్ట్ 2 to 2.5 years పట్టింది మాకు. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకో 2 years పడుతుంది. వి హావ్ టు వెయిట్. ఒక కంట్రీ వచ్చిన తర్వాత అన్నీ ఈజీగా అయిపోవాలంటే మాత్రం కష్టం, ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. సో నా నుంచి నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే, ఏదైనా స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ అందరికీ ఏమవుతుంది అంటే,
మనం వచ్చిన ఉద్దేశం ఏముంటుంది అంటే ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఏదైనా పార్ట్ టైం చేసుకుంటూ ఎర్న్ చేసుకుందాము ఫీజు అని అనుకుంటాము యాక్చువల్గా వచ్చినప్పుడు. బట్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే నువ్వు కాలేజ్కి వెళ్తూ ఎంత పార్ట్ టైం చేసినా కానీ నీ మనీ నీకు వస్తాయేమో కానీ సేవింగ్స్ అయితే కావు. 100%గా చెప్తున్నాను. లేకుంటే నువ్వు ఎడ్యుకేషన్ మొత్తం వదిలేసి, చాలా మంది అట్లానే వేస్తున్నారు, అది తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ అందరూ ఏమనుకుంటారంటే కాలేజ్కి పోకుండా ఏం కాదు, అసైన్మెంట్స్ రాకుండా ఏం కాదు, ఫీ పే చేస్తాం కదా, ఏదో మేనేజ్ చేసుకుందాము 2 years అనే ఫీలింగ్తో ఉంటారు. ఆ ఫీలింగ్తో ఉన్నా కానీ నువ్వు అంత గట్టిగా ట్రై చేసినా కానీ 2 yearsలో మాత్రం నీ అప్పులు అయితే తీరిపో, 100% తీరిపో. నేను అనుకున్న ప్రకారం అయితే సర్వే అవ్వడానికే కుదరదు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనం స్టార్టింగ్లో కొంతమందితో రూమ్మేట్స్తో కలిసి ఒక ఇంట్లో ఉన్నాము. అండ్ వాళ్ళు ప్రొఫెషనల్ జాబ్స్ రావడం అంత ఈజీ కాదు, అసైన్మెంట్స్ పాస్ అవ్వడం అంత ఈజీ కాదు, ఇట్లా ఇంటర్న్షిప్ రావడం అంత ఈజీ కాదు, ఇవన్నీ చెప్పారు కదా. ఈవెన్ నీకు ప్రొఫెషనల్ జాబ్ రావడం కూడా ఈజీ కాదు చెప్పారు కదా. యాక్చువల్గా నేను చెప్పదలుచుకునేది ఇక్కడ అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏదైనా రూమ్లో షేరింగ్లో ఉన్నా కానీ, నీకైనా ఇక్కడ ఎవరైనా పరిచయం అయినా కానీ, ఇంకా ఏదైనా నీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ, ఇంకా వాళ్ళ సీనియర్స్ ఎవరైనా నీ దగ్గర నీకు ఎవరైనా నీకు పరిచయం అయినా కానీ, వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకోగలుగుతారు. మేబీ వాళ్ళు మోటివేట్ చేయొచ్చు, నేను డిమోటివేట్ చేయొచ్చు. మేము చేసిన టైంలో మాకైతే ఏం తెలీదు. వాళ్ళు చెప్తున్న మాటలు మాకు నిజమే అనిపించచ్చు, అంటే నిజమే అనిపించినాయి. లిటర్గా వాళ్ళు చెప్తున్న మాటలు మాకు నిజమే అనిపించినాయి. లిటర్గా మేము డిమోటివేట్ కూడా అయినాము. యాక్చువల్గా ఏమైంది అంటే మేము రావడం అనేది మా ఫస్ట్ బ్యాచ్ అనుకుంటున్నా తెలిసి. ఇది PSW అనౌన్స్ చేయడం ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా. సో ఇంకా క్లారిటీ లేదు ఎవరికి PSW వస్తుంది అనేది. అందరూ PSW వస్తుందో రాతో అనే మాటలతో ఉండడం వల్ల మేము ఇంకా కొంచెం నెగిటివ్లోనే ఉండే యాక్చువల్గా. బట్ నేనైతే ఏమనుకున్నా అంటే ఎవరు ఏమైనా అనుకున్నా సరే వచ్చిన ఉద్దేశం అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. సరే అమౌంట్ సంపాదిస్తామా లేదని నెక్స్ట్ విషయం. నువ్వు ఇంత దూరం వచ్చి ఇంత మనీ పెట్టుకొని మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయకుండా బ్యాక్ వెళ్తే అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. సో నేను స్టిక్ అయి ఉండే. బట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే నీ చుట్టుపక్కల ఉన్న మాటలు మాత్రం అస్సలు వినకండి. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నీకుంటుంది. సో నీ సిచ్యువేషన్స్ తగ్గట్టు నువ్వు బతకడం నేర్చుకో. వచ్చిన తర్వాత నీ పక్కన ఉన్న వాడిని కూడా నమ్మకు, అంత గలీజ్గా ఉంటుంది ఇక్కడ వ్యవహారం. సో అంటే వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ వినండి, కానీ దాన్ని మీ లైఫ్ పైన మీరు రుద్దుకోకండి. మీ సిచ్యువేషన్స్ని బట్టి, మీ ఫ్లోని బట్టి మీరు వెళ్ళండి తప్ప వాళ్ళ జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మేము చెప్పేవైనా మీరు విని నేర్చుకోండి అంతే తప్ప ఏమంటారు మేము చెప్పింది కరెక్ట్ అనే ఫీలింగ్ లో మాత్రం ఉండకండి. ఎందుకంటే అది మా ఎక్స్పీరియన్స్. మేబీ మీకు వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుండొచ్చు. మంచి నేర్చుకుంటే తప్పులేదు, కానీ చెడు నేర్చుకోవద్దు కదా పక్కన నుంచి. సో చెడు మాత్రం విని వదిలేయండి, మంచిది మాత్రం ఏదైనా ఉంటే గ్రాస్ప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే యూకేలో నువ్వు మనుషుల వల్ల నేర్చుకున్న లెసన్ ఏంటి? అంటే ఇన్ ద సెన్స్ ఎవరైనా మోసం చేయడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు కదా, ఆబ్వియస్లీ అలా ఏమైనా జరిగిందా? అండ్ దానివల్ల నువ్వు నేర్చుకున్న విషయం ఏంటి? మోసపోవడం అంటే మోసపోలేదు, మోసపోవడం అని నేను అనను. కాకపోతే నేను వచ్చిన కొత్తలో సిచ్యువేషన్ బట్టి కొంచెం డిమోటివేట్ అయితే అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మనకేం తెలియదు కదా, మేబీ నిజమేమో అనే ఫీలింగ్ తోటి ఎందుకు వచ్చినారని ఆయన అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండేది. అంతవరకే అయింది. అండ్ నేను నేర్చుకుంది ఏంటి అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇండివిజువల్గా బతకడం నేర్చుకోవాలి. మనకేమనిపిస్తుంది అనేది మనం మాత్రమే ఆలోచించుకొని మనమే ముందడేయడానికి ట్రై చేయాలి. కానీ ఎవరో వచ్చి చేస్తారని, ఎవరో ఒక హెల్ప్ చేస్తారని అది మాత్రం ఆ ఆలోచన పెట్టుకుని మాత్రం ఖచ్చితంగా రాకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ముందడుగు వేయాల్సిందే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిందే. నువ్వు ఫోన్ చేసుకుంటూ అంటే చాలా వరకు ఏం చేస్తారంటే ఇండియాలో నుంచి వచ్చేటప్పుడు నాకు సర్కిల్ ఉంది, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు పార్ట్ టైం జాబ్ చూపిస్తారు, నాకు ఇది చేస్తారని అనుకుంటే మాత్రం రాకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఆపోజిట్ అయిపోతాయి, ఖచ్చితంగా ఆపోజిట్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అంటే 1 day 2 days హెల్ప్ చేస్తారేమో, తర్వాత హెల్ప్ చేయడం చాలా కష్టం. అంటే వాళ్ళు హెల్ప్ చేయలేదని మనం కూడా అనుకున్నది, బికాస్ వాళ్ళ లైఫ్ వాళ్ళ బిజీ ఉంటారు కదా. ఇక్కడ వచ్చింది అందరు పరిగెత్తడానికి కాబట్టి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, ఎవరు మన కోసం ఆగరు కదా. సో మనం కూడా పరిగెత్తుతూనే ఉండాలి. సో వీడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇండియాలో ఏ విధంగా బతికినా సరే వీడికి వస్తే మాత్రం ఇండివిజువల్గా బతకడం నేర్చుకోండి, అంతే. అది మాత్రం చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు నీకున్న ఒపీనియన్ ఏంటి యూకే పైన? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే నాకు యూకే మీద నాకైతే బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏం లేదు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాకు ఇండియాలో స్టే చేయడం ఇష్టం అనమాట. అట్లా కాదు, ఐ మీన్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ దట్ వే. అంటే బతకలేమో అన్నట్టు కొంతమంది మాట్లాడతారు కదా ఇప్పుడు కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో, కొన్ని ఆ వీడియోస్ లో. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా 100% రాంగ్. ఎందుకంటే
నువ్వు నువ్వు నీ ఇప్పుడు మేము చెప్తున్నది కూడా మా ఎక్స్పీరియన్సే చెప్తున్నాము. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూస్తున్నాము, యూట్యూబ్లో ఒక షార్ట్ చూస్తున్నాం అనుకుంటావు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు నీకు ఒపీనియన్ షేర్ చేయొచ్చు. దానివల్ల మొత్తం యూకే అంతా బ్యాడ్గా ఉంది, యూఎస్ అంతా బ్యాడ్గా ఉంది అనే ఫీలింగ్లో మాత్రం ఉండకండి. ఎందుకంటే ఇమ్మీడియట్గా 1 month 2 months జాబ్ అనేది రావడానికి అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా కష్టపడాలి. రావడానికి వచ్చినప్పుడు కష్టపడితే ఏదో ఒక మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అంతే తప్ప వాళ్ళు ఏదో బ్యాడ్ అయిపోయింది, జాబ్ రావట్లేదు, అది లేదు, నేనైతే దానికైతే నేను అగ్రీ అవ్వను. మేబీ లేట్ అవుతుందేమో, డిలే అవుతుందేమో. ఎందుకంటే మనమే కాంపిటీషన్ అయిపోయినాం ఇక్కడికి. చాలా అనేది ఎంత అంటే కుప్పలు వచ్చేస్తున్నప్పుడు టైం పడుతుంది, జాబ్స్ రావడానికి టైం పడుతుంది. అంత మాత్రాన మనం సర్వే అవ్వడానికి ఇబ్బంది అవుతుందంత ఆలోచన అయితే నాకు లేదు. నేనైతే నా ఒపీనియన్ అది. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వు 1 wordలో ఏమైనా సజెషన్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తావు? 1 wordలో సజెషన్ అంటే 1 word కాదు, 1 sentenceలో సజెషన్ ఇవ్వాలి అంటే, షార్ట్ అండ్ స్వీట్ సజెషన్ ఏదైనా ఇవ్వాలి అంటే ఏమి ఇస్తావు? ఓకే, ఇన్ కేస్ మీరు స్టూడెంట్ వీసా మీద వస్తే మాత్రం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ నువ్వు పెట్టిన మనీని నువ్వు ఏం చేసుకోవాలని ఆలోచనతో ఉంటే మాత్రమే రండి. ఇక్కడికి వచ్చి ఏదో కోట్లలో సంపాదిస్తాం, లక్షలలో సంపాదించుకుంటా అంటే మాత్రం రాకండి. అది ఇంపాసిబుల్. ఇన్ కేస్ ప్రొఫెషనల్స్ అయితే ఆల్రెడీ 50,000 60,000 జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే కొంచెం ఆ సిచ్యువేషన్స్ నుంచి ఇక్కడ రావడానికి వచ్చిన తర్వాత కొంచెం మోల్డ్ అవ్వడానికి ఆలోచన చేసుకుంటాండి. ఎందుకంటే అంత ఈజీ కాదు, బట్ పాసిబిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్స్కి మీకు డిఫరెన్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎట్లయినా బతకగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఏ జాబ్స్ చేస్తున్నా వాళ్ళకు డిమోటివ్ అవ్వడానికి అవకాశం ఉండదు. బట్ ప్రొఫెషనల్స్ ఏంటంటే అంత కంఫర్ట్ ఎన్విరాన్మెంట్లో ఉండి వైట్ కలర్ జాబ్స్లో ఉండి ఏసీలలో కూర్చొని జాబ్ చేసుకుని వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా ఆపోజిట్ అయిపోతాయి. బట్ కొన్ని రోజులు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం ముందే డిసైడ్ అయ్యి ఆలోచన చేసుకుంటాండి, అంతే. ఓకే, లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఇది ఇప్పుడే వచ్చింది నాకు థాట్. సో ఇప్పుడు ఇండియాలో పేరెంట్స్ అండ్ ఆల్సో కొంతమంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వస్తున్నారు అని చెప్పేసి అబ్రాడ్కి పంపిస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో వాళ్ళందరూ సంపాదిస్తున్నారు, నువ్వు కూడా సంపాదించు, ఎందుకు నీకు జాబ్ రావట్లేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా నువ్వేం చెప్పదలుచుకున్నావు? సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే అదే మన దగ్గర ఉన్న ఒక దరిద్రం ఇదే అనమాట. ఎంతసేపు మనం ఎట్లా బతుకుతున్నాం అనేది మన పేరెంట్స్ కానీ మన కానీ ఎవరు చూడరు. ఎంతసేపు పక్కింటోడు అది వచ్చింది, అది చేసినాడు, వీడు ఇది చేస్తున్నాడు. వానికి ఎదురైన సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి, నీకు ఎదురైన సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. నేను మాత్రం పేరెంట్స్కి చెప్పదలసిన ఒకటి ఏంటి అంటే ఒక్కరితో మాత్రం కంపేర్ చేసి మాత్రం మీ పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. మేబీ వాళ్ళకి జాబ్ వచ్చిందని నీకు రావాలి, నీ కొడుకు రావాలి, మీ వాళ్ళకు రావాలని రూల్ అయితే ఏం లేదు. అట్లా అని చెప్పి వచ్చి ఇబ్బంది పడుతున్న ఆలోచనలో మాత్రం ఉండకండి. కొంచెం మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా కంపేర్ చేసి నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని మాత్రం అనకండి, ఎందుకంటే అందరి సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. ఓకే, సో యా, ఇవే నా క్వశ్చన్స్. హోప్ మీ అందరికీ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలిసాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నిజం చెప్పాలి అంటే ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎపిసోడ్ బికాజ్ తను తన హార్ట్లో ఏం ఉంచుకోకుండా హీ స్పోక్ అవుట్. నాకు తెలుసు, ఎందుకంటే తను ఎట్లా మాట్లాడుతున్నారో అనే విషయం నాకు తెలుస్తుంది కాబట్టి, ఫేస్ టు ఫేస్ ఉన్నాం కాబట్టి, తననే కాదు ఎవరితోనైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఆర్ మనం ఓపెన్గా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని మనకు తెలుస్తుంది కదా. సో ఐ కెన్ సీ దట్ తన హార్ట్లో ఉన్నదంతా బయటికి చెప్పేశాడు. అంటే జెన్యూన్గా చెప్పాడు జెన్యూన్గా చెప్పాడు. సో ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ కింద కమెంట్స్లో ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా షేర్ చేయండి. ఒక చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే ఈ ఎపిసోడ్ ఎవ్రీ మంత్ ఒకట్లాగా నేను రిలీజ్ చేద్దాము అనుకుంటున్నాను. సో యూల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్ మంత్లీ వన్స్ అనమాట. సో ఇది ఎపిసోడ్ 1. సో ఎపిసోడ్ 2 అనేది నెక్స్ట్ మంత్లో వస్తుంది. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.